గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడం ఒకటే కాదు. ఇలాంటివి తెలుసుకోకపోతే అన్నెసెసరీగా మీరు సెలెక్ట్ అయిన తర్వాత లీగల్ బ్యాటిల్‌లో ఇరుక్కుపోయి అడ్వకేట్‌కి డబ్బులు ఇది చేయడం తప్ప ఉపయోగం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఎగ్జామ్ తీసుకుందాం. ప్రిలిమినరీ స్టేజ్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్ 3 ఉంటాయి. మీరు రిజర్వ్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఏదో ఒకటి. ప్రిలిమినరీ స్టేజ్‌లో మీకు మార్క్స్ తక్కువ వచ్చినాయి జనరల్ కంటే. సో మీకు రిజర్వేషన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు. సపోజ్ ఓబీసీ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు. బట్ మెయిన్స్‌లో మీరు బాగా రాయడం వల్ల జనరల్ కేటగిరీ క్యాండిడేట్‌కి వచ్చిన దానికంటే కూడా మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. ఫైనల్‌గా మెరిట్ లిస్ట్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు వెళ్ళి గవర్నమెంట్‌ని? ఏదైతే పోస్టులు జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయి ఉన్నాయో నాకు ఆ పోస్ట్ కావాలి, ఎందుకంటే నాకు మెరిట్ వచ్చింది మెయిన్స్‌లో అంటున్నారు. రైట్? బట్ మీరు ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్ తీసుకున్నారు. సో ఒక్కసారి రిజర్వేషన్ అవైల్ అయ్యారంటే ప్రిలిమ్సే కాదు, మెయిన్స్‌లో తీసుకున్న ఎక్కడైనా ఎనీ స్టేజ్ అవైల్ అయితే మీరు ఇంకా రిజర్వ్ కేటగిరీకి కిందే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. దానికి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అవే ఇస్తారు మీకు మీ ర్యాంక్‌ని బట్టి. సుప్రీంకోర్టు ఇది క్లియర్‌గా, డిసైసివ్‌గా మెనీ జడ్జ్మెంట్స్‌లో చెప్పింది. రీసెంట్‌గా కూడా ఒక జడ్జ్మెంట్ వచ్చింది. అందులో కూడా అగైన్ రీఇటరేట్ చేశారు. సో మీరు అన్నెసరీగా సెలెక్ట్ అయిన తర్వాత వెళ్ళి, ఎందుకంటే ఈ మిస్కన్సెప్షన్ ఉంది ఆస్పిరెంట్స్‌లో చాలా మందిలో, మనం మెయిన్స్‌లో జనరల్ కేటగిరీలో వస్తున్నాం కాబట్టి మనకు ఆ వేకెన్సీ కావాలి అని. ప్లీజ్ డోంట్ డూ దిస్ మిస్టేక్.